జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. స్వచ్ఛంద దర్యాప్తు సంస్థ ఈడీని బెదిరించి కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల చేతిలో బలైపోయారని గుర్తు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టడం. మోడీ 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 హటావో, మోడీ హటావో, మోడీ హటావో. సిగ్గు సిగ్గు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టడం. ఏదైతే ఏఐసిసి, పిసిసి ఆదేశాల మేరకు గత 10 సంవత్సరాల కాలం నుండి బీజేపీ ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో 10 సంవత్సరాల కాలం నుండి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ, విచారణల పేరుతో మానసికంగా ఇబ్బందులు పెట్టినప్పటికీ, నేషనల్ హెరాల్డ్ సంబంధించిన సంస్థలో మేము ఎలాంటి తప్పులు చేయలేదని ఈరోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అన్ని విధాలుగా మరి అధికారులకు సహకరించడం జరిగింది. ఈరోజు మేము ఒక్కటే ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఈ దేశంలో ప్రశ్నించే వారిని తొక్కేయాలనే ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వెళ్లే పరిస్థితి కనబడతా ఉంది. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. 2 సంవత్సరాల నుంచి 8 రాష్ట్రాల్లో కూలగొట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ దేశ స్వతంత్రం కొరకు 12 సంవత్సరాలు నెహ్రూ గారు జైలు జీవితం అనుభవించి ఒక స్వతంత్రం తెచ్చినటువంటి కుటుంబంపై, నెహ్రూ కుటుంబం మీద కుట్రపూరితంగా ఈరోజు ఈడీ, ఐడి అధికారులను ఉపయోగించి నేషనల్ హెరాల్డ్ పత్రిక 1938 సంవత్సరంలో స్థాపిస్తే వీళ్ళొచ్చి 11 సంవత్సరాలు అవుతుంది అధికారం. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని స్వతంత్రం కొరకు పెట్టించి శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి నోటీసులు ఇప్పించి బెదిరింపులకు గురి చేసే పరిస్థితి వచ్చింది. కానీ నెహ్రూ కుటుంబం 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి స్వతంత్రం కొరకే కాదు, నేడు ఇందిరాగాంధీ ఈ దేశంలో ఎవ్వడు మా దేశం మీద అడుగుపెట్టినా ఖబర్దార్ బిడ్డ అని పాకిస్తాన్ని హెచ్చరించి, ఒక్క గజం జరిగినా బాగుండదని చెప్పి పాకిస్తాన్ని హెచ్చరించి యుద్ధం చేసి ఈరోజు పాకిస్తాన్నే కాళ్ళ బేరానికి తెచ్చినటువంటి గొప్ప మహనీయురాలు